హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ శ్రావణి. డిసెంబర్ నెల వచ్చేసిందంటే మనం ప్రత్యేకంగా చూసేది క్రిస్మస్కి సంబంధించినటువంటి డెకరేషన్స్. అదేవిధంగా ఎక్కువ శాతంగా కూడా ఇంటి ముందు స్టార్స్ తోటి ఇంటిని డెకరేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా క్రిస్మస్ ట్రీని పెట్టి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ తోటి ఇళ్ళన్నీ కూడా డెకరేట్ చేస్తూ ఉంటారు. డిసెంబర్ వచ్చిందంటే ఇల్లులన్నీ కూడా ఒక మనకి ఈ గ్రీనరీ తోటి అయితే మునిగిపోయి ఉంటుంది. సో అదేవిధంగా అసలు ఈ క్రిస్మస్ అంటే ఏంటి, అసలు క్రిస్మస్ని డిసెంబర్ 25th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, అదేవిధంగా క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు పాస్టర్ అర్పిత గారు, అదేవిధంగా షకీనా గ్లోరీ గారు అండ్ జ్యోతిర్మయి గారు కూడా ఉన్నారు. సో వారందరిని అడిగి కూడా మనం అసలు ఈ క్రిస్మస్కి ఉన్న ప్రత్యేకత ఏంటి, వీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అదేవిధంగా క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటన్నది కూడా వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సిస్టర్స్, ముందుగా మీ అందరికీ మేరీ క్రిస్మస్. సో సిస్టర్, ఫస్ట్ నేను మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటి అని అంటే, ఫస్ట్ ఇప్పుడు ఈ మనకి క్రిస్మస్ అనేది చాలా ఏళ్ళ నుంచి కూడా జరుపుకుంటూ వస్తూ ఉన్నాం. అసలు ఈ క్రిస్మస్ అంటే ఏంటి, దీన్ని మనం జరుపుకోవడానికి వెనకాలన్న స్టోరీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాక్షి వ్యూవర్స్ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అనగా క్రైస్ట్ ప్లస్ మాస్, అంటే క్రీస్తును ఆరాధించుట. వాస్తవానికి క్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకునేది క్రిస్మస్ కాదు, కానీ క్రీస్తు జన్మను జరుపుకోవడం అన్నమాట ఇది. సో ఈ క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరపబడుతున్న పండుగ. ఇట్స్ ఏ గ్లోబల్ ఫెస్టివల్. చాలా ఫెస్టివల్స్ మన వరకే పరిమితంగా ఉంటాయి కదా, రాష్ట్రాల వరకు, జిల్లాల వరకు, ప్రాంతాల వరకు, కొన్ని జాతుల వరకే పరిమితం. కానీ క్రిస్మస్ ఈజ్ ద ఫెస్టివల్ ఆఫ్ ఆల్ అన్నమాట. అందరికీ సంబంధించిన పండుగ ఇది. ఈరోజు క్రీస్తు లేని దేశం లేదు, క్రిస్మస్ పండుగ లేని దేశం లేదని చెప్పచ్చు. ఎందుకు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ అనేది ఎందుకు గాడ్ అలౌ చేశారు, ఎందుకు ఈ ప్రపంచంలో ఈ క్రిస్మస్ అనేది సెలబ్రేట్ అవుతుందనంటే, యేసు క్రీస్తు, జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి మానవ అవతారంతో వచ్చారు. అంటే ఆయన వచ్చినప్పటి నుంచే ఉన్నారని కాదు, ఆయన ఆల్రెడీ ఎప్పటి నుంచో సృష్టి పూర్వం నుండే, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నారు. అయితే మనిషిని రక్షించడానికి మరి ఎన్నో ఏండ్లుగా మనిషి రక్షణ కోరుకుంటున్నారు. పాపము నుండి, భయంకరమైన జీవన విధానంలో మనిషి పాపముతో మరి నలిగిపోతున్న సమయంలో మనిషిని రక్షించటానికి మరి యేసుక్రీస్తు నరావతారి లోకానికి వచ్చారు. అదే దీనికి ఇది సందర్భం అన్నమాట. మనిషిని రక్షించాలంటే మనిషే కావాలి. ఒక జంతువో పురుగో వచ్చి మనిషిని రక్షించలేరు. మనిషికి అసలు రక్షణ ఎందుకు అని అంటే, మనిషి పాపంలో ఉన్నారు. జన్మతః కర్మతః మనుషులు పాపంలో ఉన్నారని ప్రతి మత గ్రంథం చెప్తుంది. అయితే ఆ పాపం నుండి మనిషికి రక్షణ ఎలా అని మన పూర్వీకులు ఎన్నో ఏండ్లుగా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి మత గ్రంథంలో కూడా పాపం ఎలా పోగొట్టుకోవాలని, ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా పాపం పోవాలంటే బలి అర్పించాలి, రక్తం చిందించాలి అనేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి మనుషుల రక్తము, జంతువుల రక్తము, మేకల రక్తము మనిషికి రక్షణ ఇవ్వట్లేదు. మనిషి పాపం కడగబడాలంటే, మనిషి పాపం తీయబడాలంటే మరి ఒక పరమాత్ముడు ఈ లోకానికి రావాలి. మరి ఆ పరమాత్ముడుగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మరణించారు. దాని కొరకు ఆయన ఈ లోకానికి వచ్చారు. సో ఆయన వచ్చిన విధానాన్నే క్రిస్మస్ సెలబ్రేషన్గా మేము జరుపుకుంటాం. ఓకే. సో సిస్టర్ అర్పిత గారు, అంటే ఇప్పుడు ఈ క్రిస్మస్ అని అంటే మెయిన్గా అందరూ ఏంటి, క్రిస్మస్ ట్రీస్ పెట్టుకోవడం, డెకరేషన్ చేసుకోవడం, అదేవిధంగా గిఫ్ట్స్ అనేవి కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో క్రిస్మస్కి అంటే మనకి స్టార్స్ పెట్టుకొని కూడా అందరూ డెకరేట్ చేసుకుంటారు కదా. సో దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? ముందుగా ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ, మిమ్మల్ని అభినందించాలనుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమం ద్వారా ఎంతోమందికి ఇలాంటి ప్రశ్నలు ఉండొచ్చు, వారందరికీ కూడా జవాబు దొరికేలాగా, అలాగే ఈ క్రిస్మస్ పండుగ గురించి అందరూ తెలుసుకునేలాగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా కార్యక్రమం అయ్యేసరికి ఒక నూతనమైన అవగాహన, ఆలోచన విధానంలోకి వెళ్తారని మేము ప్రార్థిస్తున్నాం. సో డెకరేషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ క్రిస్మస్. చాలామంది ఇల్లు డెకరేట్ చేస్తారు. మామూలుగా ఏదైనా పండుగ అంటే ఇల్లు శుభ్రం చేసుకొని పండుగ చేసుకోవడం అది ఆచారము, అలవాటు. అయితే ప్రతి దానికి ఒక్కొక్క ప్రామినెన్స్ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ పెట్టుకున్నప్పుడు క్రీస్తు జన్మ గురించి ఉన్న కథలో బైబిల్లో చూసినట్లయితే, ఆయన పుట్టినప్పుడు ఒక తార వెలిసింది ఆకాశంలో. అది ఒక
రక్షకుడు పుట్టాడు అనే దానికి సూచనగా వచ్చింది. సో ఆ కాలంలో వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక రాజు పుట్టాడేమో అనుకుని రాజగృహంకి వెళ్తారు. కానీ పుట్టింది ఆయన ఓన్లీ రాజగృహము ఒక వ్యక్తి, ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మాత్రమే కాదు, కానీ ఈ లోకం అందరికీ కూడా ఒక రక్షకుడు పుట్టాడు. అలాగే ఆయన పుట్టిన స్థలము కూడా మనం చూసినట్లయితే వాళ్ళందరూ ఆ నక్షత్రం చూసి ఇలాంటి నక్షత్రంలో, మనం వాడుక భాషలో అంటాం కదా, ఇలాంటి నక్షత్రంలో పుట్టిన వారు కారణ జన్ములై ఉంటారు, లేదంటే ఏదైనా రాజ కుటుంబంలో పుట్టి ఉంటారు అని వాళ్ళు రాజు దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇక్కడ పుట్టలేదు ఆయన అని ఆయన కోసం వెతుకుతారు. ఆ తార ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తుంది అనమాట. సో ఆ తార ఆ రోజు జ్ఞానులకి ఒక మార్గాన్ని యేసుకు వైపు నడిపించేలాగా అది వాడబడింది. సో ఈరోజు కూడా మేము స్టార్ పెట్టినప్పుడు అది జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు స్టార్స్ కేవలం బయట ఉండే డెకరేషన్ కాదు, మమ్మల్ని కూడా స్టార్స్గా చేశాడు. ఎవరైనా క్రీస్తుని తెలుసుకోవాలంటే వారిని స్టార్స్గా వాడుకొని వాళ్ళ క్రీస్తు దగ్గరికి వారు నడిపించేలాగా వాడు వాడుకుంటారని. అలాగే ఈ డెకరేషన్స్ కంటే ముఖ్యంగా కూడా క్రిస్మస్ సమయంలో అందరము చేసేది ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడు, ఏ వార్త అయితే తెలియజేయడానికి వచ్చాడో అది తెలియజేయడానికి ముఖ్యంగా ట్రై చేస్తుంటామండి. సో శుభవార్త, ఈ సువార్త అంటాం మేము, మంచి వార్త తీసుకొని వచ్చాడు ఈ లోకానికి. ఏంటంటే ఇందాక సిస్టర్ షకైనా గ్లోరీ గారు చెప్పినట్టు ఒక రక్షకుడు వచ్చాడు, మీకోసం మిమ్మల్ని ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. సో క్రిస్మస్ సమయంలో, ఎస్పెషల్లీ ఈ సమయంలో అందరికీ కూడా మేము బయటికి వెళ్ళి చెప్పినప్పుడు ఏమంటే చాలామందికి ఈ లోకంలో ఉన్నప్పుడు పండుగ ఒక్కరే జరుపుకోని అవసరం లేదు, బాధలో ఉన్న వారందరికీ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఏంటంటే మిమ్మల్ని ప్రేమించే ఒక వ్యక్తి, దేవుడే మీ కొరకు వచ్చాడు, ఆయన దూరంగా లేడు, ఆయన దిగి మన దగ్గరకు వచ్చాడు. మనము దేవుడిని వెతుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ప్రేమించే దేవుడు ఉన్నాడు. అలాగే క్రిస్మస్ సమయంలో ఒక మాట యేసుక్రీస్తుకి ఏమని ఉంటుందంటే ఇమ్మానుయేల్ అని ఉంటుంది, అంటే మనకు తోడై ఉన్న దేవుడు, అంటే మీతో ఎప్పుడూ ఉండే వ్యక్తి, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీతో ఉన్నాడు అని జ్ఞాపకం చేయడానికి కూడా ఈ క్రిస్మస్ సమయాల్లో ఇలాంటి సంబరాలు చేసుకున్నప్పుడు ఇవన్నీ డెకరేషన్స్ కంటే ముఖ్యంగా ఆ సందేశం వెళ్ళేలాగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే. సో సిస్టర్ జ్యోతిర్మయి గారు, అంటే ఇప్పుడు మనకి క్రిస్మస్ అనేది డిసెంబర్ మంత్ నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో డిసెంబర్ 1 నుంచి కూడా డిసెంబర్ 31కి ఈ క్రిస్మస్ కానీ, క్రిస్మస్కి సంబంధించిన ప్రేయర్స్ కానీ ఇవన్నీ మీరు చేసుకుంటూ ఉంటారు. సో ఈ డిసెంబర్ మంత్లోనే మీరు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? అదేవిధంగా డిసెంబర్ మంత్ మొత్తం కూడా మీరు జీసస్ని ఎక్కువగా ప్రేయర్ చేస్తూ ఉంటారు. సో దీని వెనుక ఉన్న కారణం ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు. యాక్చువల్గా చెప్పాలి అంటే డిసెంబర్ కాదండి, టోటల్గా 365 డేస్ మేము ఆరాధన చేస్తూ ఉంటాము జీసస్ క్రైస్ట్ని. ఎందుకు అంటే మన పాపాల కోసం, చీకటి బంధకాలలో మనం ఉన్నాము. ఇందాక షకీనా గ్లోరీ గారు చెప్పినట్టు జన్మతః పాపంలోనే పుట్టాడు మానవుడు. సో ఆ మానవుని రక్షించడానికి, ఆయన పాపాలు కడగడానికి, వాళ్ళ పాపాలని కడగడానికి ఆయన రక్తంలో ఆయన కడిగి సాల్వేషన్ అంటే రక్షణని ఇచ్చాడు. దాని కొరకు ఆయన మానవ రూపంలో అవతరించాడు, పుట్టలేదు, మామూలుగా అవతరించాడు, బాలుడి రూపంలో అవతరించి. ఎందుకంటే మానవుల కష్టాలన్నీ ఆయన కూడా భరించాడు. అందుకని ఆ వింటర్ సీజన్లో ఆయన పుట్టడం వల్ల ఈ టైంలో మేము క్రిస్మస్ జరుపుకుంటున్నాం అనమాట. చరిత్ర ప్రకారం చూసుకుంటే వింటర్లో పుట్టాడు జీసస్ క్రైస్ట్ అనేది మాకు ఉండింది చరిత్రలో. దానికోసమని ఈ డిసెంబర్ నెలలో మేము జరుపుకుంటాము. ఓకే. కానీ మేము 365 డేస్ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఓకే. సో సిస్టర్ షకైనా గ్లోరీ గారు, ఇప్పుడు డిసెంబర్ 25th అనేది జీసస్ పుట్టాడు, అందుకే జీసస్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడాన్ని క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారని చెప్పేసి అని అంటూ ఉంటారు. అసలు జీసస్ పుట్టుక 25th నిజమేనా? అసలు తను ఎలా పుట్టాడు, ఏంటి ఆ స్టోరీ? ష్యూర్, చాలా మంచి ప్రశ్న వేశారు. బైబిల్లో డిసెంబర్ 25th యేసుక్రీస్తు పుట్టారని అయితే లేదండి, కానీ యేసు ప్రభు వచ్చారని మాత్రం ముమ్మాటికి నిజం. ఇది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవలసిన సత్యం. యేసుక్రీస్తు వారి లోకానికి పరిశుద్ధునిగా వచ్చాడు, పాపం లేనివానిగా వచ్చాడు, కన్య గర్భమున ఆయన జన్మించారు. మరి ఆయన పుట్టుకకు ముందే ఎన్నో ప్రవచనాలు, ఎంతోమంది ప్రవక్తలు, ఈవెన్ బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ప్రవక్తలు మాత్రమే కాదు, మరి సామాజికంగా ఎన్నో చరిత్రలో ఎంతోమంది మహానుభావులు కూడా యేసుక్రీస్తు వారు వస్తారని
మరి ఆయన ఈ లోకాన్ని రక్షిస్తారని ఎంతోమంది ఋషులు, మునులు, ఎంతోమంది ఫిలసాఫర్స్ అందరూ కూడా ప్రవచించారు. స్వామి వివేకానంద గారు కూడా ఒక మాట అన్నారు, ఆయన రోజుల్లో కనుక నేను ఉండుంటే, యేసుక్రీస్తు రోజుల్లో కనుక నేను ఉండుంటే నా కన్నీళ్లతో కాదు, నా రక్తముతో ఆయనకి నేను పాదాభిషేకం చేస్తానన్నారు. మరి గౌతమ బుద్ధుడు యేసు ప్రభు కంటే ముందే ఉన్నారు. ఆయన కూడా ఏమన్నారంటే ఆయన శాంతిని అన్వేషించడానికి వచ్చారు. అయితే అందరూ ఆయన శాంతినిస్తారు, ఆయనే అందరికీ సమాధానాన్ని కలిగిస్తారు, ఆయన బోధల ద్వారా మనం ప్రశాంతత పొందుకుందామని ఎంతోమంది ఆయన ఫాలో అయితే ఆయన అన్న మాట ఏంటంటే మరి నేను కూడా శాంతిని అన్వేషిస్తున్నాను, నాకు శాంతి కావాలి. ఆయన ఒక రాజకుమారుడు, చాలా సౌఖ్యాలు అనుభవించిన వాడు. అయితే ఆయనకి శాంతి లేక మానవ జీవితం పరమార్థం ఏంటో తెలియక వైరాగ్యం చెంది ఆయన ఎదురు చూస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను కూడా శాంతిని అన్వేషిస్తున్నాను. ఒకవేళ నేను శాంతి దూతనే కానీ శాంతి దాతను కాదు, నేను శాంతి కొరకు చూస్తున్నాను. కాబట్టి నా తర్వాత ఒక మహానుభావుడు వస్తాడు ఈ ప్రపంచానికి, ఆయన కన్య గర్భం జన్మించి మరి ఆయన మనిషికి శాంతినిస్తాడని ఇట్లా ఎంతోమంది క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం, యేసుక్రీస్తు తర్వాత, యేసుక్రీస్తు ముందు కూడా యేసుక్రీస్తు గురించి చెప్పారు. వాస్తవానికి మా తల్లి పూర్వీకులందరూ కూడా యేసుక్రీస్తుని తెలియని వాళ్ళే. వాళ్ళు కూడా మరి వారి ఉన్నటువంటి మత గ్రంథాలలో కూడా వాళ్ళు కూడా అన్వేషించారు యేసుక్రీస్తు గురించి, అసలు రక్షకుడు యొక్క ఉద్దేశం ఏంటి. సో ఆయన వచ్చిన మాట అయితే వాస్తవం, కానీ December 25 ఆయన బర్త్డే అన్నది మాత్రము లేదు. అయితే యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 3rd century నుంచి కూడా ఈ రోమన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రోమన్ బిషప్స్ ఉన్నారు. అప్పట్లో చాలామంది క్రైస్తవులు అయ్యారు, వాళ్ళందరూ క్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు. అప్పుడు వాళ్ళు యేసు ప్రభు పుట్టిన భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులన్నిటినీ పరిగణించి లేదా పరిశీలించి December 25 అన్నది వాళ్ళు ఫిక్స్ చేశారనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా December 25 అంటే ఒక మనిషికి పుట్టినరోజు ఏదో ఒకటి ఉంటుంది కదా, సో దానిని వాళ్ళు అలా ఫిక్స్ చేశారు. సో ఇందాక సిస్టర్ జ్యోతి గారు చెప్పినట్టుగా మేమైతే December 25 లేకపోతే డిసెంబర్ మంత్ అంతనో కాదు సెలబ్రేషన్, ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ సెలబ్రేషన్. వెనెవర్ మేము జీసస్ క్రైస్ట్ని మా సొంత రక్షకంగా అంగీకరించినప్పుడు మాకు ఎవ్రీడే సెలబ్రేషన్, మాకు ఎవ్రీడే ఫెస్టివల్. కొంతమంది అనుకుంటారు ఈ క్రిస్టియన్స్కి క్రిస్మస్ ఒక్కటే సెలబ్రేషన్, కాదు. మాకు ఎవ్రీడే మేము సెలబ్రేట్ చేస్తాము, ప్రతిరోజు సంతోషిస్తాము, ప్రతిరోజు మా జీసస్ మాకు చెప్పిన బోధల్ని మేము పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఇది 10 మందికి ప్రకటిస్తాం. ఆయన చెప్పింది ఒకటే, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు, నీ మనసులో, నీ చూపులో, నీ తలంపుల్లో అన్నిట్లో హోలీనెస్, పరిశుద్ధత కలిగి ఉండ, అంతే. ఆయన చెప్పింది ఇంకేమీ లేదు ప్రపంచానికి. ఈ అసలు ఆయనది చెప్పినట్టు చేస్తే అసలు ప్రపంచం ఒక పరలోకం అయిపోద్ది, అదొక హెవెన్ అయిపోద్ది. అదండి. ఓకే. సో సిస్టర్ అర్పిత గారు, అంటే ఇందాక సిస్టర్ చెప్పినట్టు బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్. సో బిఫోర్ క్రైస్ట్ మనకి అంటే లైక్ ఎలా ఉండేది, క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ మనకి సిచ్యువేషన్స్ అనేవి ఎలా మారిపోయాయి అంటే మీరేం చెప్తారు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత చరిత్ర మొత్తం అందరూ అంగీకరించాల్సింది అంటే యేసుక్రీస్తుని బట్టి చరిత్రను 2 భాగాలుగా జరిగింది. బిఫోర్ క్రైస్ట్ ఏమైందంటే అప్పటి వరకు కూడా ముందుగానే కొన్ని విషయాలు ఇందాక చెప్పిన ప్రకారము మానవుడు ఒక అన్వేషణలో దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎక్కడో ఉంటారు. కొంతమంది కొండల మీద పూజించడం మొదలుపెట్టారు, కొంతమంది అడవుల్లోకి వెళ్ళారు, కొంతమంది మంచులో ఉన్నారు. అసలు ఈ దేవుడు ఎలాంటి వారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని వాళ్ళకు ఒక రూపం తయారు చేసుకున్నారు. తర్వాత వారికి ముఖ్యంగా దేవుడు ఎవరికైనా ఎందుకు కావాలి, వారికి రక్షించడానికి, పరలోకం చేర్చుకోవడానికి, సంతోషం వారి జీవితంలో వారికి కావాల్సింది ఇవ్వవలసిన వ్యక్తి దేవుడు. అయితే దేవుడు ఎక్కడున్నాడు, ఎలాంటి వాడు అసలు ఎవరికి అర్థం లేదు. అప్పటి వరకు వారికి ఉన్న అవగాహన ద్వారానే ఇతరులకు బోధించారు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో మొట్టమొదటిసారిగా దేవుడు ఎలాంటి వాడు అని పరిచయం చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే నేను పరలోకం నుంచి వచ్చాను, నా తండ్రి ఎలాంటి వాడో చూపిస్తున్నాను అంటాడు. అప్పటి వరకు కూడా ఈ దేవుడు అనేవాడు శిక్షిస్తాడా, ఈ దేవుడు అనేవాడు ఎలాంటి వాడు అని తెలియని సమయంలో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు ఎలాగున్నా కూడా ఆయన బిడ్డలు మీరు అని ఒక నూతనమైన సందేశము లోకానికి తీసుకొని వచ్చాడు. రెండవది ఆయన ఏమంటాడంటే నేను ఈ లోకానికి వెలుగు, మార్గము, సత్యము అంటున్నాడు. సో సత్యము కోసం అన్వేషిస్తున్న వారందరికీ కూడా ఈ సత్యాన్ని తీసుకొని వచ్చాడు. అలాగే చీకట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెలుగు,
అందరు కూడా ఆ అన్వేషిస్తున్న వారికి ఒక వెలుగు తీసుకొచ్చాడు, ఇంకొక మార్గము తీసుకొచ్చాడంట. చాలామందికి ప్రశ్నలు ఉండే, ఈ చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ కూడా వాటికి పరలోకాన్ని చేరుకోవాలంటే ఎలాగా, ఎన్నో రకాలుగా చెప్పారు. కొంతమంది ఉపవాసాలు ఉండాలంటారు, కొంతమంది ఏదో దీక్షలు చేయాలంటారు, కొంతమంది వెళ్ళి కొన్ని రోజులు 40 రోజులు 50 రోజులు ఇలాంటి ఎన్నో రకరకాల మానవ దృక్పథంతో వాళ్ళు ఒక మార్గము పరలోకానికి ఇదేమో అనుకున్నాడు. కానీ యేసుక్రీస్తు వచ్చాక ఈ మార్గం ఏంటో ఆయన చూపించాడు. సో యేసుక్రీస్తు రాకముందు ఏ చీకటి ఏ అయితే డౌట్స్లో మానవులు ఉండేవో అవన్నీ తీర్చాడు. అలాగే ముఖ్యంగా జరిగింది ఏంటంటే ఆయన రక్తము చిందించాడు. అప్పటి వరకు కూడా ఒక పాపము లేని రక్తము చిందించబడలేదు ఈ లోకంలో. ఎప్పుడైతే ఆ రక్తము చిందించబడిందో ఆ తర్వాత మానవాళికి ఈ ద్వారం అనేది తెరవబడింది తండ్రితో, అంటే దేవునితో ఒక సంబంధము కలిసి ఉండేలాగా. అప్పటి వరకు కూడా దేవునికి మానవునికి ఒక ఎడబాపు ఉండేది, ఒక దూరం ఉండేది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ దూరాన్ని దగ్గరగా చేశాడు, దేవుణ్ణి పరిచయం చేశాడు, ఆ పాపాన్ని చిందించాడు, పాపానికి మోక్షానికి మార్గము చూపించాడు, పాప విముక్తి ఏంటో చూపించాడు. సో ఒకసారి క్రీస్తు వచ్చిన తర్వాత మారిపోయింది ఏంటి అంటే దేవునితో ఉన్న సంబంధం మారిపోయింది, వారి పాపాలకు క్షమాపణ ఏంటో తెలుసుకున్నారు, అలాగే ఈ సత్యాన్ని వారు తెలుసుకున్నారు. ఇప్పుడు మానవులు మాత్రమే వారితో వచ్చిన ఒపీనియన్స్ ద్వారా కాదు, కానీ దేవుడే దిగివచ్చి లోకానికి ఏం చేయాలో ఆయన చెప్పాడు. సో అప్పటి వరకు చీకట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన వచ్చిన తర్వాత ఈ దేవుడు అనే వెలుగు ప్రకాశించబడింది. ఓకే. సో సిస్టర్ జ్యోతిర్మయి గారు, సో మనకి చాలా వరకు అందరికి ఏంటి అని అంటే క్రిస్మస్ అంటే ఏముంది, ప్రేయర్స్ చర్చెస్కి వెళ్ళి ప్రేయర్స్ చేస్తారు, కేక్ కట్ చేస్తారు అన్నది మాత్రమే చాలా వరకు తెలిసి ఉంటుంది. బేసిక్గా అసలు క్రిస్మస్ రోజు మీరు డే స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ఎలాంటి అంశాలతోటి మీ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటారు? క్యాజువల్ అంటే మాకు ఒక్కొక్క చర్చెస్లో ఒక్కొక్క రకంగా జరుగుతుందండి. మేమైతే ఏం చేస్తామంటే వర్షిప్ చేయడమే మా క్రిస్మస్, అంతే. వర్షిప్, గాడ్ని ఆరాధిస్తాము, జీసస్ క్రైస్ట్ని ఆరాధిస్తాము, అండ్ కేక్ కటింగ్ ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ లేదా నైబర్స్ వాళ్ళకు కూడా మేము కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. ఇంకా ఎందుకు అంటే క్రీస్తు ప్రేమని మేము చాటించడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట ఈ క్రిస్మస్ టైంలో. ఆర్ఫన్స్ కి కూడా ఒక్కొక్కసారి మేము వెళ్ళి కేక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాము. ఈ టైంని మేము యూస్ చేసుకుంటాం అనమాట. అలాగా అంటే లైక్ కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్ చేయడానికి కూడా ఈ టైం అసలు క్రీస్తు ప్రభు చెప్పిందే అది. మీరు ఏదో క్రొత్త బట్టలు వేసుకోండి, డెకరేషన్ చేసుకోండి, కేకులు కట్ చేసుకోండి, ఇవన్నీ మాకు మేము ఏర్పాటు చేసుకునే. కానీ ప్రభు చెప్పింది మాత్రం మిక్కిలి అల్పులైన వారిని ప్రేమించడమే పండుగ, అంతే. ఎందుకంటే ఏం కాదు, ఇతరు లేని వారికి పెట్టు, నువ్వు ఆనందించడం కాదు. అసలు యేసుప్రభు చేసింది కూడా అదే. తనదంతా ఇచ్చుకున్నాడు, తన ప్రాణమే పెట్టేశాడు, తనకున్న సమస్తం ఇచ్చేశాడు, తన రక్తం ఇచ్చాడు, తన సమస్తాన్ని ఇచ్చాడు. మీరు కూడా అలా ఉండండి, అదే ఫెస్టివల్. అందుకే దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు ప్రపంచంలో ఇందాక సిస్టర్ చెప్పినట్టు మీరు క్రీస్తు శకం తర్వాత ఎలాంటి మార్పులు వచ్చినాయి అని అడిగారు కదా. సమాజం అంతా స్వార్థపూరితమైన సమాజం, సెల్ఫిష్నెస్, నేను బాగుంటే చాలు. కానీ క్రీస్తు ప్రభు యొక్క బోధలకు ఇన్స్పైర్ అయిన అనేక మంది, ఇప్పుడు ఐడా స్కడ్డర్ ఉన్నారు, ఆమె ఇన్స్పిరేషన్, ఆమె ఇన్స్పైర్ అయ్యే మరి రాయవల్లూరు సిఎంసి ఆమె స్థాపించారు, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్. ఎంతోమందికి ఉచిత వైద్యం. విలియం కేరీ అని ఒక ఆయన అమెరికా నుండి, ఇంగ్లాండ్ నుండి వచ్చారు భారతదేశానికి, కల్కటాకు వచ్చారు. అక్కడ ఎన్నో సేవలు చేసి అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి ఆ మూఢనమ్మకాలన్నిటినీ కూడా ఆయన తొలగించి ఎంతో సేవ చేసి, ఈవెన్ తన బిడ్డలు చనిపోతున్నా, తన ఫ్యామిలీ అంతా ఇదైపోతున్నా సమాజ సేవ చేయాలి, సమాజాన్ని ఉద్ధరించాలి. సతి అనేటువంటి ఒక ఉండేది ఆ పద్ధతి. భర్త చనిపోతే భర్త చితిలోని భార్యను వేసేయాలి. అసలు మన జయజమ్మలు నా నానమ్మల పరిస్థితి అదే. కానీ ఆయన క్రీస్తు బోధలకి ఆయన అతీతుడు లేకపోతే ఆకర్షితుడై వచ్చి నువ్వు అలా చెయ్యొద్దు, ఆమెకి బ్రతకాల్సిన స్వేచ్ఛ ఉంది కదా, భర్త చనిపోతే ఏం చనిపోవాల్సిన అవసరం ఏంటి, ఇట్లా వాళ్ళకి బోధ చేసి వాటన్నిటి నుండి వాళ్ళని విడుదల చేశారు. అనాథలకు మదర్ తెరీసా ఉన్నారు. కుష్ఠరోగుల్ని అసలు ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళని అసహించుకునే సమాజం. అలాంటి వాళ్ళని ఆమె వెళ్ళి వీధును పడిపోయిన వాళ్ళందరినీ తెచ్చుకొని మరి వాళ్ళందరికీ చక్కని సేవ చేసింది. గ్రహం స్టెయిన్స్ గారు ఉన్నారు, ఆయన ఒరిస్సా రాష్ట్రంలో. ఎంతమంది కుష్ఠరోగులను అంటే ఆయన ఆస్ట్రేలియా, అన్ని సంపదలు ఉన్నవి, ఆయన అన్ని విషయాల్లో
మంచి స్థితిలో ఉన్నవాడు అవన్నీ వదులుకొని ఫ్యామిలీగా ఒరిస్సా రాష్ట్రంలో మరి మారుమూల ప్రాంతంలో ఆయన కుష్ఠరోగులకి సేవ చేశాడు. మరి ఆయన చంపబడ్డం కూడా మీకు తెలుసు కదా. కానీ సమాజ సేవకులందరూ కూడా క్రీస్తు బోధలకి ఇలా ఇన్స్పైర్ అయిన వాళ్ళే. మాకు ప్రభు అదే చెప్పాడు, మనం ఏదో మన ఆహారంతో, మన వస్త్రాలతో, మన సుఖాలతో సంతోషించడం కాదు, లేని వాళ్ళని, అనాథలను, మరి లోకంలో బీదలైన వారిని జ్ఞాపకం చేసుకోవడమే అసలైన పండుగ. అది సెలబ్రేట్ చేసుకోమనడమే ప్రభు చెప్పింది. మేము కూడా అలా చేయడానికి ప్రయత్నం, చర్చిలో ఆరాధన చేస్తాము, అన్నీ చేస్తాం, కానీ మెయిన్ మా ఫోకస్ దాని మీద. ఓకే. సో సిస్టర్ అర్పిత గారు, ఈ క్రిస్మస్కి సంబంధించి మీరు ఏ విధంగా డెకరేషన్ చేసుకుంటారు ఇంట్లో, అదే విధంగా మీరు ఎలాంటి ప్రేయర్స్ చేసుకుంటూ ఉంటారు? డెకరేషన్స్ అంటే అఫ్కోర్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు స్టార్స్, ట్రీస్ అన్నీ పెట్టుకుంటారు. నాకు చిన్నపిల్లలు ఉన్నారు, సో వాళ్ళందరికీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే బహుమతులు ఇచ్చుకుంటాము. దేవుడు క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తుని ఈ లోకానికి బహుమతిగా ఇచ్చాడు. దానికి సూచనగా మేము బహుమతులు పంచుకుంటాం. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పిన ప్రకారము ఏదైతే సువార్త వచ్చిందో, ఒక మంచి వార్త, యేసుక్రీస్తు జన్మించినప్పుడు అందుకే అంటారు కదా, లోకమందరికీ ఒక శుభవార్త. ఈ శుభవార్త అందరికీ తెలియజేయాలనేది ముఖ్యమైన డెకరేషన్. సో వీధుల్లో కానీ అవకాశం ఉన్న చోట అంతటికి వెళ్ళి కూడా ఎవరైతే చీకట్లో ఉన్నారో మీరు ఉండనవసరం లేదు, ఎవరైతే అనాథగా ఉంటున్నారో లేకపోతే మాకెవరు లేరు అని ప్రేమ లేని పరిస్థితుల్లో వారికి వెళ్ళి ఈ శుభవార్త చెప్పడం, నీకు దేవుడు ఉన్నాడు, నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు, నీకోసం చనిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు, నీకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఇలాంటి వార్త ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పంచుకోవడం. సో ఈ సంవత్సరము అన్నిటికంటే ఎక్కువ స్థలాల్లోకి వెళ్ళాను అనుకుంటా నేను. అవకాశం దొరికినప్పుడల్లా మాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వీధుల్లో కానీ, ఇంకా ఎక్కడ అవకాశం దొరికిన ఆఫీసెస్లో కానీ, చాలా మందికి ఈరోజు లోకంలో లేనిది ఏంటంటే ప్రేమ లేదు. మనుషుల ప్రేమ కోసం వెతుకొని మోసపోతున్నారు. మనుషుల ప్రేమ లేక వారు క్షీణించిపోతున్నారు. కానీ ఇలాంటి సమయంలో ఎవరికి అవకాశం దొరికినా కూడా మేము వెళ్ళి క్రీస్తున్న ప్రేమను చాటడం. సో చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు, అది ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక పాట రూపంలో కావచ్చు, ఒక నాటిక రూపంలో కావచ్చు, లేదంటే ఒక చిన్న గ్రీటింగ్ కార్డ్ రూపంలో కావచ్చు, ఏదైనా ఒక ప్లాట్ఫామ్ తీసుకొని. సో మేము ముఖ్యంగా సెలబ్రేట్ చేసుకునే విధానం ఏంటంటే ఈ దేవుడు ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పడమే ముఖ్యంగా మేము చేసుకునే డెకరేషన్ అండి. ఓకే. సో సిస్టర్ జ్యోతిర్మయి గారు, మీరు ఏ విధంగా డెకరేషన్ చేసుకుంటారు, మీరు ఎలా ప్రార్థించుకుంటారు? సేమ్ అండి, అలాగే మేము కూడా చేసేది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఏంటంటే క్రిస్టియన్స్ చెప్పుకుంటున్నాం కానీ ఫాలోయింగ్ చాలా తక్కువ. జీసస్ క్రైస్ట్కి ఫాలోవర్స్ తక్కువ, ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు. నేను చెప్పడం ఏంటంటే నా ఓన్గా ఆమె ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దట్స్ ఇట్ అండి. అదే మా క్రిస్మస్. ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు క్రైస్ట్కి. బాగా చేశారు, మంచి పనులు చేశారు, అందరినీ స్వస్థపరిచారు. అండ్ కాకపోతే అక్కడికి వెళ్తే స్వస్థత జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే స్వస్థత జరుగుతుంది, అది కాదండి. బట్ జీసస్ని మనం ఎలా ఫాలో అవుతున్నాం, సేమ్ యాజ్ ఆయన ఎలా ఉన్నారో ఈ లోకంలో ఉన్నప్పుడు అలాగే మనం ఫాలో అవుతున్నామా లేదా అనేదే ఈ క్రిస్మస్ సందేశం. ఓకే. సో సిస్టర్ షకీనా గారు, ఇప్పుడు క్రిస్మస్ అని అంటే చాలా మంది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకింగ్స్ అనేవి కూడా చేసుకుంటూ ఉంటారు కదా. సో మీరు స్పెషల్గా క్రిస్మస్ రోజు ఏం కుక్ చేసుకుంటారు? అసలు మేము కుక్కే చేసుకోండి ఆ రోజు. అదేలా మరి డే మొత్తం ఫుడ్ లేకుండా? ఆ రోజంతా ఇంకా మా ధ్యాస అంతా దీని మీదే. ఓకే. మాకు చర్చ్ ఉంది కదా, చర్చ్ మెంబర్స్ వస్తారు. ఇందాక సిస్టర్ చెప్పినట్టు షేరింగ్ ఈచ్ అదర్, వారు తెచ్చేది మేము తెచ్చేది వాళ్ళు, అట్లా అయిపోతుంది. అండ్ దాని మీద అంత మనసు లేదు. బట్ ఇదే వండుకోవాలి, ఇదే తినాలి, జీసస్ క్రైస్ట్కి ఈ ఫుడ్ ఇష్టం అన్నదైతే లేదు. ఎనీథింగ్ మనకి ఏది ఇష్టమైతే అది, ఎవరికి ఎఫోర్డ్ చేయగలిగినంత వాళ్ళు వండుకుంటారు. ఇందాక జ్యోతిర్మయ్య గారు చెప్పారు కదా, వాళ్ళ నైబర్స్కి, ఫ్రెండ్స్కి అందరినీ ఇంటికి పిలుచుకుంటారు, లేదా కొంతమంది ప్యాక్ చేసి కొంతమందికి ఇస్తారు. నేను నిన్న వింటున్నాను, ఒక సిస్టర్ ఒక 100 మెంబర్స్కి మంచి బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ ప్రిపేర్ చేసి రేపు కొంతమంది అనాథలకి, హాస్పిటల్స్లో పేషెంట్స్ ఉంటారు కదా, అట్లా అటెండర్స్కి, అలాంటి వారందరికీ ఇస్తారట. వాళ్ళకంటే వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి అందరికి షేర్ చేస్తారు. మేము కూడా అంతే, ఒప్పుకుంటే టైం ఉండదు మ్యాక్సిమం. మేము పాస్టర్స్ కదా, చర్చ్లోనే ఎక్కువసేపు ఉంటాము.
సో ఏది ఉంటే అది తింటాం, ఎవరైనా తెచ్చిందని బట్టి మన ఇంకా ఫేమస్ ఫుడ్ బిర్యానీ కాబట్టి బిర్యానీ ఎక్కువ బిర్యానీ బెస్ట్. బిర్యానీ అయితే అందరికి సఫిషియెంట్ అండ్ అందరికి ఇష్టమైన అవును, నాన్ వెజ్ ఇంకా అట్లా చేసుకుంటారు, ఎవరికి వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు. క్రిస్మస్ స్పెషల్ అంటే ఒకటి ఏంటంటే ప్లమ్ కేక్ అంటాము. ప్లమ్ కేక్. ప్లమ్ కేక్ అంటే నాకు తెలిసి ఇప్పుడు ఎవరు ఇంట్లో చేసుకోవట్లేదు, సమయం లేదు కాబట్టి, బట్ వి డిస్ట్రిబ్యూట్ ప్లమ్ కేక్స్ అండ్ అఫ్ కోర్స్ ఇంట్లో పిండి వంటలు ఉంటాయి, రోజ్ కేక్స్ అంటారు, ఓకే రకరకాల Different kinds of మోస్ట్లీ cakes. అందరం తెలుగు వారం కాబట్టి హైదరాబాద్ లో అయితే డెఫినెట్లీ బిర్యానీ అయితే ఉంటుంది. బిర్యానీ ఇస్ యా. సో సిస్టర్ అర్పిత గారు, అయితే మనకి క్రిస్మస్ 25th అయిపోయిన తర్వాత మనకి January 1st రోజు ప్రామిస్ కార్డ్స్ తీసే ఒక సెషన్ ఉంటుంది. సో ఆ ప్రామిస్ కార్డ్స్ తీయడానికి, దాని తర్వాత అందులో వచ్చే ఇన్ఫర్మేషన్, వీటన్నిటి గురించి అసలు ఏమని చెప్తారు? అసలు ఈ ప్రామిస్ కార్డ్స్ తీయడానికి రీజన్ ఏంటంటారు? ఓకే, సో కొంతమంది ఏమో 31st నైట్ 12 అవ్వగానే ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటారు, కొంతమంది Jan 1st తీసుకుంటారు. ప్రామిస్ కార్డ్ రకరకాలుగా చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా చర్చ్లో అయితే ఒక్కొక్కరికి ఒక ప్రామిస్ కాదు, కానీ ఈ సంవత్సరానికి దేవుడు మనల్ని ఏ దారిలో నడవమంటున్నాడు, ఏదైతే ఆయన నుంచి వచ్చిన వాగ్దానం అంటాం అనమాట. సో మేము నమ్మేది ఏంటంటే, ఆయన వాగ్దానం ఇస్తే, అంటే మీకు ప్రామిస్ చేసామనుకోండి, ఒక మనుషుడు ప్రామిస్ చేస్తే పింకీ ప్రామిస్ అది ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంటాడు, అంటే ఆయన చెప్పింది తప్పకుండా చేస్తాడు అని. సో ఈ వచ్చే సంవత్సరం అంటే ఎవ్రీబడి హ్యాస్ అన్ అన్సర్టనిటీ. 2026 ఎలా ఉండబోతుంది, కొంతమంది షేర్ మార్కెట్ పడబోతుంది అంటారు, కొంతమంది రియల్ ఎస్టేట్ ఇలాగైపోతుంది. సో లోకరీతిగా వారి అనాలిసిస్ వారు ఇస్తారు, వారి ఎక్స్పెక్టేషన్స్ ఫర్ 2026 ఇస్తారు. అయితే దేవుడి నుంచి మనకు వచ్చే సందేశం 2026లో దేవుడు మన జీవితంలో ఏం చేయబోతున్నాడు అన్నదానికి ప్రార్థన పూర్వకంగా కనిపెట్టినప్పుడు ఒక వాగ్దానము, అంటే వాగ్దానం అంటే ఏం లేదు, బైబిల్లో నుంచి ఒక వాక్యం అది ఇవ్వబడినప్పుడు మేము దాన్ని పట్టుకొని నమ్ముతాం అనమాట. సో ఈ సంవత్సరం దేవుడు తప్పకుండా ఇది మా జీవితంలో నెరవేరుస్తాడు అని, దాన్ని ఆ నమ్మకంతో ఆ సంవత్సరం అంతా కూడా మేము దాని ప్రకారం ప్రార్థన చేసినప్పుడు బై ద ఎండ్ ఆఫ్ December 31st ఆఫ్ దట్ ఇయర్ మేము చూస్తాం అది మాత్రమే కాదు, ఆ వాగ్దానాలు ఏదైతే చేశాడో అవన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. సో ఈ వాగ్దానం తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక నిరీక్షణ కలుగజేస్తున్నాం వారికి, మరి ఒకసారి వారి విశ్వాసాన్ని పెంచుతున్నాం అనమాట. దేవుడు ఇది నీ జీవితంలో చేయబోతున్నాడు. సో ఫర్ 2026 దేవుడు ఇస్తున్న మాట ఏంటి, దాని కొరకు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాని ద్వారా దేవుడు మన జీవితంలో ఏం కార్యం చేయబోతున్నాడు అనేది ఆ ప్రామిస్ కార్డు ద్వారా మనకు ఉంటుంది. సో బేసికలీ ఆ ప్రామిస్ కార్డ్ అనేది ఒక కార్డులో బైబిల్లో నుంచి ఉన్న ఒక వాక్యం ఉంటుంది. సో మా చర్చ్లో ఏంటంటే, చర్చ్ సంఘానికి అంతకన్నా ఒకటే వాక్యం. సో ఏదైతే వస్తుందో మేమందరం కూడా నమ్ముతాం అనమాట. 2026లో దేవుడు ఇది చేయబోతున్నాడు. సో దాని ప్రకారం మన ప్రార్థన చేయాలి, దాని ప్రకారం మన జీవితాలు కట్టుకోవాలి, దాని ప్రకారం వి ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ 2026. ఓకే, సో సిస్టర్ జ్యోతిర్మయి గారు, ఇప్పుడు మనకి క్రిస్మస్ అంటే అందరికీ ఏంటి అంటే, ముఖ్యంగా చిన్నపిల్లలకి శాంటా క్లాస్ వస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అసలు శాంటా క్లాస్ ఇంతకీ ఎవరు, ఆయన గిఫ్ట్స్ ఎందుకు పంచుతూ ఉంటారు? ఓకే, చెప్తానండి. యాక్చువల్గా చెప్పాలి అంటే, ఒక బేబీ బాయ్ బేబీ ఏమనుకున్నారంటే, వాళ్ళకి మదర్ ఒక్కళ్ళే ఉంటారు, సింగిల్ మదర్. తను గిఫ్ట్ కోసం ఆయనకు కావాల్సిన ఒక గిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ మదర్ని అడుగుతారు, అమ్మ నాకు ఈ గిఫ్ట్ కావాలి అని. అప్పుడు ఏమంటారంటే, నువ్వు లెటర్ రాయి, గాడ్కి నువ్వు లెటర్ రాయి, లెటర్ రాసేసి నువ్వు ఆ లెటర్ని పోస్ట్ చేయని చెప్పేస్తారు అనమాట. అయితే అప్పుడు ఆ టైంలో ఏంటంటే, వెళ్ళి పోస్ట్ ఆఫీసెస్ ఉంటాయి, ఇప్పుడంటే మనకు అన్ని ఈమెయిల్స్ అవి వచ్చేసాయి కదా. సో ఆ టైంలో పోస్ట్ ఆఫీస్లో ఆ పోస్ట్ బాక్స్లో ఆ లెటర్ వేయడానికి ఆ బాబు వెళ్ళినప్పుడు ఆ పోస్ట్ మ్యాన్ అది చూస్తారు. ఓకే, చూసి అయ్యో ఈ బాబుకి ఈ గిఫ్ట్ కావాలి, బట్ ఎవరిస్తారు, ఇదేమో డైరెక్ట్గా గాడ్కి ఉంటుంది అనమాట. ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి టు అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ వాళ్ళది ఉంటుంది. సో అప్పుడు ఆ టైంలో ఆ మ్యాన్ అనుకుంటారు, ఈ బాబుకి ఎలా అయినా చెప్పి హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు, అది క్రీస్తు ప్రేమను ఎలా చూపించాలి వాళ్ళకి అని చెప్పేసి వెళ్ళి ఆ గిఫ్ట్ని తీసుకొని వచ్చి ఆ క్రిస్మస్ డే రోజు
శాంటా క్లాస్ రూపంలో ఆయన అక్కడ ఆ గిఫ్ట్ని పెడతారు. ఓకే. సో ఆ బాబు అనుకునేది ఏంటంటే నాకు జీసస్ క్రైస్ట్ క్రిస్మస్కి ఈ గిఫ్ట్ ఇచ్చారు. ఇచ్చారు అని. బట్ అది చాలా ప్రేమపూర్వకంగా చేసిన ఆ రోజు అలా చేశారు. అది ఇప్పుడు ఏంటంటే శాంటా క్లాస్ జోకర్గా మారిపోయారు నార్మల్గా. బట్ అది కాదండి సందేశం, ఇది ఓకే. క్రిస్మస్ రోజున వారికి అలా హెల్ప్ చేస్తారన్నమాట. ఓకే. సో అంటే ఇప్పుడు మనకి శాంటా క్లాజ్ ఈ లైక్ ఇలా రెడ్ అండ్ రెడ్ లో వచ్చి బ్యాగ్ లో గిఫ్ట్స్ అన్ని తీసుకొని gifts అన్ని రావడానికి జస్ట్ ఏంటంటే తన ఉన్న ఐడెంటిటీని దాచుకొని పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడం వరకే. ఓకే. Yes అండి. అవును, నిజంగా శాంటా క్లాజ్ కూడా ఇప్పుడు డీర్స్ తో చేసినటువంటి బండిలో వస్తాడు, అది కూడా స్నోలో వస్తాడు అని చెప్పేసి But కూడా అన్నిటికీ అందరూ ఒక అనుకుంటూ meaning ఉంది. ఉంటారు. వాటన్నిటికీ. ఓకే. సో దీని వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి? బైబిల్లో జరిగిన కథ కాదు. ఓకే. సిస్టర్ ఇందాక చెప్పినట్టు సెయింట్ నికోలస్ అనే వ్యక్తి, ఆయనే అందరికీ ఆ సమయంలో, క్రిస్మస్ సమయంలో ఇందాక మనం చెప్పిన ప్రకారం మెసేజ్ ఏంటి, దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరికీ కూడా ఆయన బహుమతులు ఇవ్వాలనుకున్నాడు. సో హీ స్టార్టెడ్ గివింగ్ గిఫ్ట్స్ టు పీపుల్. కానీ తర్వాత ఈ రెడ్ కలర్ డ్రెస్ యాడ్ అవ్వడము, స్లెడ్జ్ యాడ్ అవ్వడము, ఇవంతా కూడా కల్చరల్గా వచ్చింది కానీ బైబిల్లో ఉంది కాదు. సో మంచి పని చేయడానికి ఆయన మొదలుపెట్టింది. ఈరోజు కూడా చాలామంది శాంటా క్లాస్ డ్రెస్సెస్ వేసుకొని డ్యాన్స్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది జనరస్ గివర్స్ కూడా ఉన్నారు. సో ముఖ్యంగా శాంటా క్లాస్ అనే వ్యక్తి ఇమాజినరీ క్యారెక్టర్ అయితే కాదు, చరిత్రలో ఉన్న వ్యక్తియే. కానీ ఇప్పుడు చాలామంది అది డెకరేషన్ పార్ట్గా వాడుతున్నారు. బట్ వన్ ఆఫ్ ద reason behind Santa Claus is telling that we are generous. As God gave us a gift, we want to give gift to the world. So ఒక అందరికీ కూడా ఈ సమయంలో దేవుడు ఎలాగైతే మనకు కుమారుని ఇచ్చాడో, అనుగ్రహించాడో, అందరికీ కూడా కానుకలు ఇవ్వడానికి మొదలుపెట్టిన కార్యక్రమం ఇంకా చాలామంది అనేక దేశాల్లో చేస్తూ ఉంటారు. ఓకే. సో సిస్టర్, సో ఏంటి అని అంటే క్రిస్మస్ అంటే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వ్యూవర్స్కి క్రిస్మస్ యొక్క ప్రత్యేకత, క్రిస్మస్ ద్వారా మీరు వాళ్ళకి ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? ముందు నుండి మేము అందరం చెప్తున్న రీతిగా క్రిస్మస్ అనేది అది కేవలము క్రిస్టియన్స్ ఫెస్టివల్ అయితే కాదండి. వాస్తవం చెప్పాలంటే చాలామంది క్రైస్తవేతరులు కూడా ఈ క్రిస్మస్ని ప్రేమిస్తూ ఉంటారు, చాలా లైక్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నా ఫ్రెండ్స్, మాకు తెలుసు ఉన్న వాళ్ళు కూడా చాలామంది క్రిస్టియన్ కాని వాళ్ళు కూడా క్రిస్మస్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించింది. యేసుక్రీస్తు వారు ఏ వర్గానికో ఏ మతానికో చెందినవారు కాదు. ఆయన ప్రపంచాన్ని ప్రేమించి లోకానికి వచ్చారు, ప్రేమను బోధించారు. మరి ఈరోజు ఆ ప్రేమ లేకే కదా కుటుంబాలలో ఇన్ని గందరగోళాలు, గొడవలు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, రెండో రోజే విడిపోతున్నారు, నీకు నాకు పడదంటున్నారు. ఇంకా ఘోరం ఏంటంటే నేటి దినాల్లో ఒకరినొకరు చంపుకోవడం, కొట్టుకోవడం. అవి మనం ఎక్కడో చూడట్లేదు, ఇళ్లల్లోనే చూస్తున్నాం, ఫ్యామిలీస్లోనే చూస్తున్నాం, అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో చూస్తున్నాం. ప్రేమ లేదు. కానీ ఇలాంటి ప్రేమ లేని లోకానికి ప్రేమను బోధించిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు. మరి ఆయన ఈ క్రిస్మస్ ద్వారా మనందరికీ అందిస్తున్న వర్తమానం ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోండి, తల్లిదండ్రులను ప్రేమించండి, అక్క చెల్లెలను ప్రేమించండి, అన్నదమ్ములు ప్రేమించండి, నిన్ను వలనే పొరుగు వారిని ప్రేమించండి, అనాథలను, బీదలను ప్రేమించండి. ప్రేమ కలిగి జీవిస్తే అసలు సమస్యలే ఉండవు. మరి తద్వారా ఈ ప్రేమ మన జీవితాలకు ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు కేవలం ఈ లోకానికి దేవుడు మాత్రమే కాదు, మనకి ఎటర్నిటీ ఉంది. మన జంతువుకి మనకి తేడా అదే, మనకి ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఒక స్థలానికి వెళ్ళాలి. అందరం మరణిస్తాం, ఎవరమైనా ఎప్పుడు మరణిస్తాం ఎవరికీ తెలీదు. అయితే మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అది యేసుక్రీస్తు బోధించారనమాట. నా మాట విని నన్ను పంపిన అనేది విశ్వాసం ఉంచితే నిత్య జీవాన్ని పొందుతారు. నేనే మార్గం, నేనే సత్యం. దేనికి మార్గం అంటే నిత్య జీవానికి, హెవెన్కి మార్గం నేనే. మరి ఆ యేసుక్రీస్తుని కనుక మనం అనుసరిస్తే ఈ లోకంలో మనకి హోలీనెస్ వస్తుంది, పరిశుద్ధత వస్తుంది. మనం ఒక తప్పు చేయటానికి భయపడతాం. మరి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన కోరేది ఒక్కటే. ఆయన మన యొక్క అర్పణలు, మన యొక్క కానుకలు కాదు ఆయన కోరేది, మనలో ఉండేటువంటి పరిశుద్ధతను కోరుతున్నాడు. ఆ పరిశుద్ధత కలిగి లోకంలో మనం జీవిస్తే, మరి పరిశుద్ధత కలిగి ఉండడం అందరికీ మంచిదే. త్రాగకుండా, మరి చెడ్డ పనులు చేయకుండా, ఇతరులకు హాని చేయకుండా, బ్లేమ్ చేయకుండా, మనం మంచిగా పరిశుద్ధంగా జీవించి అందరినీ ప్రేమిస్తూ అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవడం మనకి మంచిదే, సొసైటీకి మంచిదే. ఇలా జీవించడం వల్ల మన ఆత్మ కూడా శాంతిని పొందుతూ
నిత్య జీవాన్ని పొందుతుంది. రేపొద్దున మరణించిన తర్వాత మనం స్వర్గరాజ్యంలో ఆనందిస్తాం, సంతోషిస్తాం. అది ప్రకటించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారండి. మరి చూస్తున్న మీరందరూ కూడా యేసు ప్రభు ఎవరో దేవుడని, ఎవరో రక్షకుడని మీరు ఆయన ప్రక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని ప్రసాదించి ఈ లోకంలో బ్రతికున్నంత కాలం మరి ఎంతో క్షేమాన్ని ఇస్తాడు. అంతేకాదు మనం మరణించిన తర్వాత నిత్య జీవంలో యుగయుగాలు, ఆ నిత్య జీవానికి ఇంకా అంతం లేదు. ఇంకా యుగయుగాలు ఆయనతో ఉంటాం, ఆనందిస్తాం, సంతోషిస్తాం. అది లోకానికి ఇవ్వడానికి ఆయన వచ్చారు. మరి ఆయన చెప్పిన బోధలు అంగీకరించిన వారిలో నేను ఒకదాన్ని. మరి నాకు ఒక హోప్ ఉంది. ఒకవేళ నేను ఈ లోకంలో ఇప్పుడు నాకు 40sలో ఉన్నాను, ఈ 50sలోనో 60sలోనో ఎప్పుడో ఈ లోకాన్ని వదిలిపెడతా. దీని తర్వాత ఇంతకన్నా మధురమైన జీవితాన్ని నేను ఆయనతో, ప్రభుతో, అక్కడ దేవుని దూతలు ఉంటారు, మాకంటే ముందుగా వెళ్ళిపోయిన పరిశుద్ధులు ఉంటారు, సెయింట్స్ ఉంటారు, వాళ్ళందరితో మేము ఆనందిస్తాం, సంతోషిస్తాం. ఆ హోప్ నాకుంది. మీకు కూడా అట్టి కృప రావాలని, కలగాలని నేను కూడా మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. సో సిస్టర్ అర్పిత గారు, సో మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? క్రిస్మస్ అనేది ఒక సంతోషకరమైన శుభవార్త అందరికీ కూడా. సో ఒక సంతోషకరమైన పండుగ అందరూ జరుపుకోవాలన్నది మా ఆశ. సో ఇది ఒక మతంకి సంబంధించిందని మత కల్లోహాలు చేయడము, ఇది మతపరమైన ఆచారాలని దాన్ని ఒక వ్యతిరేకంగా నిల్చోవడం, ఇదంతా కూడా ఆ సంబరంలో ఉన్న ఆనందాన్ని తీసివేస్తుంది. సో నేను చెప్పాల్సుకున్న సందేశం ఏంటంటే ఇది మతము కాదు, ఇది మార్గం. ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చాడు, ఒక మంచి మార్గం చూపెడుతున్నాడు. సో ఆ మార్గంలో ఇష్టమైన వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు నడవచ్చు. కానీ ఈ మతం అనేది తీసుకొచ్చి ఆ సంబరాలను, లేకపోతే ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని చెరిపేయడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటున్నారు. కానీ ఇది అందరికీ సంబంధించింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆయన లోక రక్షకుడు. నేను వీరి కోసం వచ్చాను, భారతదేశానికి వచ్చాను, లేకపోతే ఇజ్రాయెల్ దేశంకి వచ్చాను, అలాగే ఎక్కడ రాసిలేదు బైబిల్లో కూడా. లోకము కోసం వచ్చిన వ్యక్తి. సో ఈరోజు అందరూ కూడా క్రిస్మస్ సంబరాల్లో పాల్గొనవచ్చు, ఆనందాన్ని మీరు పొందుకోవచ్చు. ఇది ఒక మార్గం, ఆయన చెప్పిన మార్గం. రెండవదిగా ఏమంటారంటే ఆయన దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు క్రీస్తు ద్వారా లోకానికి. ఏమని చెప్తున్నాడంటే నేను మానవుని కోసం ఏదైనా ఇస్తాను, చూడండి నా కుమారునే పంపించాను నీకోసం, ఇంకా ఏదైనా మీకోసం ఇస్తాను అంటున్నాడు. సో దేవుని గురించి మీకు ఈరోజు ఎలాంటి అవగాహన, ఆలోచన ఉందో నాకు తెలియదు, కానీ ఈ దేవుడు మీరు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అని చెప్పడానికి క్రీస్తుని పంపించాడు. సో ఈ క్రిస్మస్ సమయంలో మీరు దేనికోసం ప్రార్థిస్తున్నా కూడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తే ఇస్తానంటాడు. మీకు సంతోషం కావాలా, సమాధానం కావాలా, మీ ఇంట్లో ఏదైనా అవసరం ఉందా అడగండి, నేను మీకు ఇస్తాను అంటున్నాడు. సో మేము కూడా మీతో కలిసి ప్రార్థిస్తాము. మీకు ఈ క్రిస్మస్ సమయంలో ఏదైతే కొరతగా ఉందో అది దేవుడు మీకు తీర్చును గాక. ఆమేన్. ఓకే. సో సిస్టర్ జ్యోతిర్మయి గారు, సో మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఓకే, ఐఎమ్ నాట్ ఏ పాస్టర్ అండి. నేను పాస్టర్ని కాదు కాబట్టి నేను యాక్చువల్గా సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాను. ఎలా అంటే డ్రగ్ ఎడిక్ట్ అయిన పిల్లలతోటి మాట్లాడుతూ, లవ్ ఫెయిల్యూర్ అయి సూసైడ్ చేసుకోబోతున్న పిల్లలతోటి నేను మాట్లాడుతూ ఉంటాను, కౌన్సిలర్గా మాట్లాడుతుంటాను. 15 lakhs స్టూడెంట్స్ని మేము కలిసామన్నమాట మా ఆర్గనైజేషన్ నుంచి. దాన్ని మేము ఎందుకు చేస్తున్నామంటే క్రీస్తు ప్రేమను మేము కలిగి ఉన్నాము కాబట్టే నేను ఆ పని చేయగలుగుతున్నానండి. లేదంటే నేను ఆ పని చేయలేను. మోస్ట్లీ నేను ఆ ప్రేమను కలిగి వాళ్ళు అయ్యో పిల్లలు జీవితాన్ని మధ్యలోనే ఆపేసుకుంటున్నారే, లేదంటే పిల్లలు అడిక్ట్ అవుతున్నారు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను బయట ఎవరైనా చిన్న పిల్లలు సిగరెట్స్ కాల్చడము ఇలాంటివి చూస్తున్నప్పుడు నేను తట్టుకోలేనండి. వెంటనే వాళ్ళతో వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను. ఆ టైంలో డెఫినెట్గా ఆ క్రీస్తు ప్రేమను నేను కలిగి లేకపోతే నేను చేయలేను ఆ పని. అదే నేను ఆ సందేశాన్ని నేను ఇవ్వబోతున్నానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్. ఇట్ వాజ్ ఎ గ్రేట్ మీట్. సో ఎందుకనంటే చాలా మందికి కూడా క్రిస్మస్ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటన్నది కూడా తెలీదు, అండ్ చాలా మందికి కూడా అపోహలు అనేవి ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మీరు క్లియర్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్స్, మాకు ఇంత మంచి ఆపర్చునిటీ కలిగించారు. మా హృదయంలో ఉన్న మాటలు కూడా మా వ్యూయర్స్ అందరికీ కూడా అందించడానికి మీరు మాకు మంచి ఆపర్చునిటీ కలిగించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వి విష్ యు అ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.